శతకము. కువలయశ్యామని కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట చెప్పవైతి, మంచి మాటల చేత గొంచెమియ్యగలేవు కలహమౌనిక జుమ్మి ఖండితముగా, నీవు సాధువుగాన నెంత పర్యంతంబు తనువుచే నిన్నాళ్ళు జరుపవలసే, ఇక నేను సహింపనిపుడు నన్నీమైన శిక్ష చేసిన సేయు సిద్ధమైతి, నేడు కరుణించకుంటినా నిశ్చయముగా తెగబడిద చూడు నీ తోటి జగడమునకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి నల్లనయ్యా, పని చేయించుకుని జీతమెందుకు ఇవ్వవు? మంచి మాటల రూపంలో కొంచెం కొంచెం అయినా ఇవ్వచ్చు కదా. ఇక జగడం తప్పదు. ఏదో మంచివాడవని ఎంతకాలం చనువుతో ఓపిక పట్టానో ఇక నా వల్ల కాదు. నీవు ఏమన్నా చేసుకో, శిక్షించినా నేను జంకను. ఈరోజు కరుణించవా? అటో ఇటో తేలిపోతుంది. బాల్యంలో స్నేహితులతో పేచి పడ్డాము, పెరుగుతూ తల్లిదండ్రులతో జగడమాడాము, పెళ్లి కాగానే భార్యతో తగవేసుకున్నాం, సమాజంలో ఎందరితోనో పోట్లాట పెట్టుకున్నాం. ఏమి సాధించాము? పోరు నష్టము పొందు లాభం అనే సామెతను బుర్రకెక్కించుకున్నాం. పోరులో కూడా లాభముందని భగవంతుడితో పోరాడినప్పుడే తెలుస్తుంది. అందుకేనేమో కామ క్రోధాల్ని కూడా పరమాత్మ మీదకే తిప్పమని నారదుని యొక్క భక్తి సూత్రముల యొక్క ప్రబోధము అని ఈ పద్య భావము. ధన్యవాదము.